రావు గారు మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా కాక్టైల్ కీమా సమోసా. కాక్టైల్ కీమా సమోసా, చిన్ని సమోసా. చిన్ని సమోసా. ఓకే, కీమా సమోసా. కీమా సమోసా. సమోసా తెలుసు, ఆలు సమోసా, ఇంకా వెరైటీ వెరైటీ సమోసాలు తెలుసు కానీ వెరైటీస్ ఉంటాయి. ఒకటి పంజాబీ సమోసా అంటే పెద్దదిగా ఉంటుంది, కాక్టైల్ అంటే చిన్నిగా ముద్దుగా బుజ్జిగా. సో నాన్ వెజిటేరియన్ స్పెషల్ తోటి. సో కీమా సమోసా. సమోసా అంతేగా? ఓకే, కీమా సమోసా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా సమోసాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ కీమా పావు కిలో, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? యూఆర్ రెడీ. కొంచెం వేడెక్కనండి. ఆయిల్ వేసుకున్నారు. ఇది ఫస్ట్ ఇవన్నీ వేసుకుని కీమాని కొంచెం బాగా డ్రైగా చేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ బాయిల్డ్ కీమా అనమాట. సో దీంట్లో అన్ని ఈ వస్తువులని వేసుకుని కొంచెం డ్రైగా చేసుకున్న తర్వాత ఈ పిండితోటి మనం షెల్ చేసుకుంటాం అనమాట, సమోసా షెల్. సో ఇట్స్ ఈజీ అనమాట. లాస్ట్ టైం ఇంకో సమోసా చేసాం, మీకు గుర్తుంటుంది, పట్టి సమోసా, లైక్ అప్పడాలు వాంటాన్ షీట్స్ లో. ఇది వేరే అనమాట. దిస్ ఇస్ స్కిల్ కావాలి, దీనికి నేర్చుకోవాలి అనమాట. జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం దూరంగానే ఉందండి. థ్యాంక్ యూ. సో మటన్ చిన్న చిన్న పీసెస్ లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి మీరు బాయిల్ చేశానన్నారు కదా, అందులో ఏమైనా వేసారా? కొంచెం ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేశారు. సో ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నారు? ఒక 40 minutes సాఫ్ట్ గా ఉండే వరకు అండి. 40 minutes. సో దట్ మీన్స్ మేబీ 5 విజిల్స్ దాకా వస్తాయేమో కదా? ఆల్మోస్ట్. వాటర్ ఇంకిపోయేలాగా వేస్తారా? కొంచెం వాటర్ ఉంటే పర్వాలేదండి, నేను వాటర్ లో కదా మీరు కుక్ కావాలి. ఓకే, కొంచెం స్లో చేసుకుందాం. సో ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఓకే, ఉప్పు వేసారు, కారం వేసారు? కారం వేసాను, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్. దీంట్లో కొన్నోళ్ళు ఏంటంటే గ్రీన్ పీస్ కూడా వేసుకుంటారు. ఓకే, అంటే వాల్యూమ్ రావడానికి. ఓకే, కానీ అది బైండింగ్ అప్పుడు బయటకు వచ్చేవాడి. సో ఇది జీలకర్ర పౌడర్, గరం మసాలా, లాస్ట్ లో కొంచెం కొత్తిమీర. జీలకర్ర పౌడర్ కంటే ముందే వేసారు ధనియాల పౌడర్? అవునండి. ఇప్పుడు అది ఆన్ చేయండి మీరు. సో ఇది ఆల్రెడీ పిండి మనం చేసి పెట్టుకున్నాం. మైదా, సాల్ట్, కొంచెం నూనె. ఓకే, మనం పూరి పిండి ఎలా చేసుకోవాలి, కొంచెం గట్టిగా చేసుకోవాలి, పల్చగా చేసుకోకుండా. ఓకే, సో అది తీసుకుంటాం అనమాట. కంప్లీట్ మైదా అది. అవునండి. సో ఇలా రోల్ చేసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత మీరు కట్ చేసుకోండి ఇలాగా. సో మనం ఇంట్లో పీటర్ అంటే రౌండ్గా ఉంటుంది, ఇది మీరు ఇలా చేస్తే దీంట్లో మీకు లాంగ్గా చేసుకోవాలి. సో ఒక్క దాంట్లో మీరు 2 సమోసాలు చేస్తారనమాట. ఓకే, అంటే నాకు తెలిసి మోస్ట్లీ హౌస్ వైఫ్స్ అంతా ఇంట్లోని మీరు చేస్తూ ఉండండి, నేను చెప్తాను. కాదు, నేనైతే మాత్రం హౌస్ వైఫ్ అయితే కాదులే గానీ, నేను చపాతీ చేస్తానంటే ఇంతే, మాది ఇలాగా గట్టు అంటారు కదా, మొత్తం. సో అక్కడ ఇలాగే చేసేసుకుంటాను, నీట్ గా చేసుకుని టక్క టక్క ఇలా చపాతీ చేసేసుకోవడం అలాగా. ఈవెన్ మై మదర్, నేను ఇప్పుడు ఎలా వచ్చింది ఇలా రావాలన్నమాట. ఓకే, సేమ్ మా అమ్మ కూడా అలాగే చేస్తుంటారు. సో ఇలా పొడవుగా కావాలి కాబట్టి ఇది రౌండ్ పీట్ అయితే కష్టం అని దీని మీద చేసేయడం. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, దీంట్లో హాఫ్. ఓకే, సో ఇలా తీసుకోండి. ఓకే, ఇంకా మీరు పలుచుకోకుండా చేసుకోవచ్చు.
ఓకే. సో ఇది నీళ్ళు అనమాట. చూడండి జస్ట్ గమ్ లాగా ఇలా పొట్లం చేసుకోవాలి ఫస్ట్. పొట్లం అయిందా? ఓకే. స్టఫ్ అందులో పెడతారు. అవునండి. సో ఇది ఫిల్లింగ్ అయిందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూసారా, ఇది ఇలా చేసుకోవాలి. సో దానికి ఇది గమ్ కావాలి కాబట్టి మళ్ళీ అక్కడ కొంచెం వాటర్ టచ్ చేస్తాం. అవునండి. సో ఇది ఇలాగ జెంటిల్ గా ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక్కడే ట్విస్ట్ అనమాట. ఇలా కాదు, మళ్ళీ లాస్ట్ గా ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఇలా ఎత్తి దాన్ని ఇలా చేయాలి. ఇంకో ఫోల్డ్ చేసి ఇలాగ చూడండి, బాగా చూసుకోండి. ఇది ఇప్పుడు షేప్ చూడండి ఎంత బాగుందో. ఇది చూపించాలి మీరు క్లియర్ గా ఫస్ట్. ఓకే. ఇది ఇక్కడ చూడండి పొట్లం, మనం పొట్లం ఎలా కడతాం అలా అయిందా. మళ్ళీ ఎడ్జెస్ ఏం లేదు, ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ ఉండాలి అంతే. ఇప్పుడు ఇది మూసుకున్నావా? ఓకే, ఇలా క్లోజ్ చేసి ఇంకోసారి క్లోజ్ చేయాలి. ఓకే, మీకు ఇన్ కేస్ ఇప్పుడు ఎక్కువ వచ్చిందా కట్ చేసుకోవచ్చు, అది మీకు చూపిస్తాను. సో ఈ 2 సమోసాలు రెడీ అనమాట. సమోసా నాకు ఒక సమోసా రెడీ అయిపోయింది. సో వేడి నూనె రెడీ అయింది, వేడెక్కిందండి, రెడీగా ఉంది ఆయిల్. సో షిఫ్ట్ చేయనా? చాలా ఈజీ అండి, అంతే. ఫస్ట్ టైం అందరికి ఒకలాగా ఉంటుంది, జస్ట్ చూసుకున్న వేడి అయిందా లేదా అర్థమైంది మీరు ఒకటి వేయగానే. సో ఒకటి, ఎప్పుడు సమోసా మీడియం హీట్లో ఫ్రై చేయాలి. ఓకే, లేదంటే ఆయిల్ లాగేస్తుందా? లేదండి, లోపల మీకు ఉడకదు, ఇన్నర్ లేయర్, పైన మట్టుకు బ్రౌన్గా అయిపోతుంది అన్నమాట. అందుకోసం అనేసి ఆయిల్ మరీ వేడికి పోకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇంకొంచెం వేగాలి కదా? అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున అలోవెరా జ్యూస్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, అరుగుదల పెరుగుతుంది, వెయిట్ కంట్రోల్లో ఉంటారు, ఇంకా జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఓరల్ హెల్త్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఓకే, మంచి చిట్కా చూసారుగా, రెడీ అనుకుంటాను. నైస్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా మారిపోయింది కంప్లీట్ గా. మనకి ఇంతకు ముందు షూట్స్ లోని ఎక్కడ సమోసా ఉన్నా ఇలా పచ్చిమిరకాయ ఉండేది. అంటే చెన్నైలో ఇలా ఉండేది కాదనమాట, సమోసా డైరెక్ట్ ఇచ్చేవారు. నేను హైదరాబాద్ వచ్చాక తెలుసుకున్నాను, సమోసాతో పాటు పచ్చిమిరకాయ ఇస్తారా. కీమా సమోసా రెడీ. థ్యాంక్ యూ. కీమా సమోసా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా సమోసా తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ కీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత మధ్యకు కట్ చేసి కోన్లా చుట్టుకుని మధ్యలో కీమా మిశ్రమాన్ని ఉంచి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా సమోసా రెడీ. ఓకే, సమోసా సమోసా చిన్ని సమోసా. సరే, నేను చేతోటి. యా ప్లీజ్. ఇదేంటి విత్ చిల్లీ తినాలండి? అంటే ఇది మీకు చిన్న పెద్దదా? చిన్నదే నాకు ఇవ్వచ్చు కదండి. మీరు అన్నట్టు ఇంకా తిన్గా చేసుకుంటే, పలచగా చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో కదా. అంటే నేను అనుకుంటున్నాను కొంచెం థిక్ అయిపోవడం వల్ల స్టఫ్ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. మనం ఇంకా కొంచెం పలచగా చేసుకుని స్టఫ్ ఎక్కువ దూసుకుని పెడితే ఇంకా బాగుంటుంది కదా. అంటే నాలో ఎక్కువ కూర తినే ప్రియులకి అలా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెల్కమ్.